రూపాయి ఖర్చు లేకుండా మూర్తి స్టోర్ సిటీలో ప్లాట్ ను పొందండి. 1 ప్లాట్ ఫ్రీ ఫర్ ఎవ్రీ 10 ప్లాట్స్ సోల్డ్. ఉచితంగా ప్లాట్ ను సొంతం చేసుకోండి. సార్ తమిళ్లో కూడా ఎంతమంది యాక్టర్స్తో కలిసి వర్క్ చేశారు, ఆల్మోస్ట్ అందరు యాక్టర్స్తో వర్క్ చేశారు కదా ఇక్కడ. సో నాకు ఈయన కాంబినేషన్తో వర్క్ చేస్తే చాలా కంఫర్ట్గా ఉంటుంది. ఈజ్ వెరీ ఫ్లెక్సిబుల్ హీరో, వెరీ డౌన్ టు ఎర్త్ అనిపించిన స్టార్ అంటే ఎవరని చెప్తారు ఇక్కడ? ప్రతి హీరోకు దర్ ఈస్ ఎ వే ఆఫ్ కమ్యూనికేటింగ్ అండ్ కన్వేయింగ్ ఉంది కదా రోషన్. ఇప్పుడు కమల్ సార్ దగ్గర వర్క్ చేస్తే ఐ వర్క్ 3-4 ఫిల్మ్స్ విత్ హిమ్. తనతో వర్క్ చేసేటప్పుడు వీ డిస్కస్ అ లాట్ అండ్ ఇలాగ చేద్దాం, రిహర్సల్స్ చాలా వెళ్తాం. అండ్ సత్యరాజ్ గారితో చాలా పిక్చర్ వర్క్ చేస్తాను ఇక్కడ. తనదేమో వెరీ కూల్ పర్సన్, ఓకే తలేవా పేసల్నాదని ఒకటి పాత పేసల్నా అట్లా అంటారు. విత్ విజయకాంత్ సార్ ఇస్ అబ్సల్యూట్లీ కూల్. ఐ వర్క్ విత్ హిమ్ మోర్, వన్ ఆఫ్ ద ఫైనెస్ట్ హ్యూమన్ బీయింగ్స్. Vijaykanth garu. And then Dhanush, Vikram, Surya, Vijay, everyone, they have everyone, the goal is to do it perfectly, but the approach might be different. But I'm comfortable. ఎందుకంటే ఒక పాయింట్ తర్వాత నాకు ఇప్పుడు మీతో మాట్లాడేటప్పుడు ఐ డెంట్ సీ యూ బిఫోర్. ఇప్పుడు వచ్చిందే ఐ జస్ట్ కైండ్ ఆఫ్ లుక్డ్ అట్ యూ, ఐ కైండ్ ఆఫ్ జడ్జ్డ్ యూ వాట్ యూ మస్ట్ బి. సో అలాగ ఒక ఫ్రేమ్ వచ్చేస్తే మనకు వచ్చి గివ్ అండ్ టేక్ పాలసీలో అది క్లియర్ అయిపోతుంది. సో ఎవ్రీ వన్ దే ఆర్ గుడ్ ఇన్ దర్ ఓన్ వేస్. బట్ వీళ్ళతో చాలా మనం వర్క్ చేయాలని ఆ మారి నాకు ఇట్ నెవర్ హ్యాపెన్. ఐఎమ్ కంఫర్టబుల్ విత్ ఎనీ వన్. టుమారో ఇఫ్ యూ ఆర్ డూయింగ్ ఏ హీరో, ఐఎమ్ యువర్ ఫాదర్, డెఫినెట్లీ ఐల్ బి వెరీ కంఫర్టబుల్ విత్. ఓకే ఫాదర్, స్క్రీన్ ఫాదర్. బట్ ఇండస్ట్రీకి వచ్చినప్పుడు ప్రతి ఒక్కరికి కూడా మీకు తెలిసిందే సార్, చాలా అంటే చాలా కష్టాలు ఉంటాయి. ఎట్ ది సేమ్ టైం అందరూ ఇక్కడికి రాగానే గోల్డెన్ స్పూన్ ఏమి ఉండదు ఇండస్ట్రీలో. ఉండదు. సో అప్ అండ్ డౌన్స్ ఉంటాయి, ఫైనాన్షియల్ ఇష్యూస్ ఉంటాయి, ఎవరైనా ఏదన్నా అంటే చాలా పేషెన్స్తో ఉండాలి, ఇవన్నీ ఉంటాయి సార్. అవన్నీ ఫేస్ చేశారా మీరు? అబ్సల్యూట్లీ. ప్రతి ఒక్క యాక్టర్ ఫేస్ చేసి ఉంటాడు. అన్లెస్ ఆర్ అదర్వైజ్ హీ ఈస్ బోర్న్ విత్ అ గోల్డెన్ స్పూన్ ఆర్ అ డైమండ్ స్పూన్. డెఫినెట్లీ డెఫినెట్లీ. అండ్ యాజ్ అన్ యాక్టర్ మనం వచ్చి చేసే అన్ని పిక్చర్ మనం నచ్చి చేయము రోషన్. సమ్వేర్ డౌన్ ద లైన్ మనకు ఇంట్లో భోజనం, ఎలక్ట్రిక్ బిల్లు, పేపర్ తీసే డబ్బు, అదంతా మన ప్రొఫెషన్ ఇది అయిన తర్వాత ప్రతి నెల నువ్వు పిక్చర్ చేస్తావో చేయలేదో యూ హ్యావ్ టు పే ద బిల్స్. నాకు ఈ పిక్చర్ నచ్చలేదు నేను చేయనంటే దట్ డజంట్ హ్యాపెన్. సో మోస్ట్లీ యాక్టర్స్ చూసారంటే మీరు వాళ్ళకు 100 ఫిలిం చేశారంటే వాళ్ళకి చాలా నచ్చి చేసే ఫిలిం ఒక 10 ఫిలిం ఉంటుంది. ఇప్పుడు ఇందులో ఒక సంగతి ఉంది ఏంటంటే, మీరు నచ్చి చేసే పిక్చరు బాగా వెళ్ళదు. మీరు ఏదో సరే నేను చేద్దాన్ని చేసే పిక్చర్ హిట్ అయిపోతుంది. దెన్ వాట్ యూ డూ? యూ డోంట్ నో. దట్ ఈస్ జడ్జ్ చేయలేము. ఓకే, మన స్లాకింగ్గా ఉండనవుదండి. ఏ ఫిలిం కెమెరా ముందుగా యాక్టర్ కెనాట్ బి స్లాకెన్. ఎందుకంటే ఏది ఎప్పుడు ఏమి హిట్ అవుతుందని మనకు తెలియదు. యూ హ్యావ్ టు కీప్ ఆన్ డూయింగ్. ఏం ఒకటి మనం కొన్ని ఫిలిమ్స్ మనకు వచ్చి యాజ్ అ మ్యాటర్ ఆఫ్ ఫ్యాక్ట్ చేసే ఫిలిమ్స్ హిట్ అయిపోయిందంటే మనం ఇలాగ ఎంట్రీ వచ్చేటప్పుడు అయ్యో నేను చాలా ప్రయత్నం చేశాను ఆ రోల్కి, ఐ లివ్డ్ ఇన్ దట్ క్యారెక్టర్, అలాగే చెప్పవలసిన ఒక సిచ్యువేషన్ వచ్చేస్తుంది కదా. ఈ అసలు లైఫ్లో మర్చిపోలేని ఒక బ్యాడ్ సిచ్యువేషన్ ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత అండ్ న్యూ జర్నీ స్టార్టింగ్లో కానీ అలా అనిపించింది సార్ మీ కెరీర్లో? స్టిల్ నౌ యు ఆర్ నాట్ ఫర్గెట్ దట్ ఇష్యూ? చాలా ఉంటుందమ్మా. ఐ డోంట్ వాంట్ టు మెన్షన్ వన్ థింగ్. నేను BSc మ్యాథమెటిక్స్ కంప్లీట్ చేశాను. దెన్ ఐ డిడ్ మై ఫిల్మ్ టెక్నాలజీ, దెన్ క్యాటరింగ్, అండ్ దెన్ ఐ డిడ్ మై పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఇన్ బిజినెస్ అండ్ మార్కెటింగ్ మేనేజ్మెంట్. వర్క్డ్ ఇన్ అపోలో హాస్పిటల్ as a మార్కెటింగ్ గైడ్. ఇదంతా చేసి బిగినింగ్ స్టేజెస్ అపోలో ఒకే హాస్పిటల్ ఉండింది, గ్రీమ్స్ రోడ్, 30 years బ్యాక్. అవును, దట్ వాస్ మై బిగినింగ్. ప్రతాప్ సి రెడ్డి గారు తనకు ఆ గ్రీమ్స్ రోడ్ హాస్పిటల్లో ఐ వాజ్ వర్కింగ్ విత్ మిసెస్ రేఖా శెట్టి అండ్ ప్రీతా రెడ్డి గారితో. పీపుల్ కాల్ మీ సర్. ఫిల్మ్ షూటింగ్ పోయేటప్పుడు దే ఆర్ నాట్ బాదర్డ్ హూ యు ఆర్, వాట్ యువర్ ఎడ్యుకేషన్ ఇస్. సమ్ టైమ్స్ మనం ఏదైనా సరిగ్గా చేయకపోతే దే షౌట్ అట్ యూ. అప్పుడు నాకు అనిపిస్తుంది ఎందుకు ఈ ఇండస్ట్రీకి వచ్చాం మనం. చాలామంది ఇప్పుడు కూడా చెప్తారు యు ఆర్ నాట్ ఫిట్ టు బి అన్ యాక్టర్ సార్. ఐ డోంట్ నో, బికాస్ సమ్వేర్ డౌన్ ద లైన్ మీరు వచ్చి యూ హ్యావ్ టు రెస్పెక్ట్ యువర్ టైమ్, యూ హ్యావ్ టు కమ్యూనికేట్ కరెక్ట్లీ, అండ్ యూ కెనాట్ గివ్ ఎక్స్క్యూజెస్, యూ కెనాట్ టెల్ లైస్, you cannot be fake also. But there is more fakeness in this industry. Adi naku I was not able to digest. Payment any company raledu ikkada Tamil lo lala. I mean I don't want to specifically say beginning stages lo, not now. దాని తర్వాత మనం వచ్చి హీరోస్ అంతా ఉండి భోంచేసేటప్పుడు సార్ మీకు అక్కడ భోజనం అంటారు. అఫ్ కోర్స్ ఇట్ ఈస్ నాట్ ఇన్ బిగినింగ్ స్టేజెస్లో. ఐ డెంట్ డూ తెలుగు దట్ టైమ్. అప్పుడు ఇది ఏరైతే మనం భోజనం చేస్తున్నాం, మనం వచ్చి కేటగరైజ్ చేస్తున్నారని. దెన్ వన్ రియలైజేషన్ హ్యాపెన్.
one scene one day in one film I did and everyone clapped. That day, the production manager comes and says, "Sir, మీరు ఇక్కడే భోంచేయండి సార్" అని. అప్పుడు one thing I realized, whether you're an advocate, whether you're a well-educated man or anything, this is a new field to you. నాకు ఇది కొత్త ఫీల్డ్ ఫిలిం. ఈ ఫిలిం ఫీల్డ్లో నేను ఏదైనా అచీవ్ చేస్తే కానీ నాకు రెస్పెక్ట్ దొరకదు. అది ఆ రోజు నేను తెలుసుకున్నాను. అరే ఒక లైట్ బాయ్కో ఒక అసిస్టెంట్ డైరెక్టర్కో నేను పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఉంటే ఏమి, నేను డిగ్రీ ఉంటే ఏమి, మీరు థింక్ చేసి చూడండి. సో అప్పుడు నాకు ఆఫ్టర్ దట్ ఐ స్టార్టెడ్ గెటింగ్ రికగ్నిషన్ అండ్ రెస్పెక్ట్. సో ఆ స్ట్రగ్లింగ్ పీరియడ్లో జరిగిన విషయాలు వచ్చి నేను కష్టం అనుకుంటే కష్టమే. అది వెళ్ళేటప్పుడు ఆ జర్నీలో సమ్టైమ్స్ సీట్ దొరకదు. ఇక్కడ నుంచి తిరుపతి దాకా నిల్చుకునే వెళ్ళాలంటే 2 things can happen. తిరుపతి నాకు దర్శనం అయిందని చెప్పవచ్చు. అబ్బా ఇక్కడ నుంచి తిరుపతి నిల్చుకునే నేను ఏదో ఆ ఏడుకొండలోడు ఇలా చేశాడు, నేను సీటు కూడా ఇవ్వలేదు ఇలాగని చెప్పవచ్చు. సో హౌ యూ టేక్ ఇట్? దర్శనమే బెస్ట్. Yeah, destination. And of course, journey is important, as I told you. I don't want to contemplate, but film is totally different, Roshan. Yeah. Now I'm enjoying the journey. So initially, కొంచెం hiccups ఉంటుంది. దాని తర్వాత yes. ఎంత సార్ ఒక 35-40 ఉంటాయా మీకు? సుమన్ టీవీ వచ్చి ఐ డోంట్ నో, నాకు ఏదో చెప్పాలని నాకు వస్తుంది, బట్ నాకు తెలుగులో ఫార్మేషన్ రాలేదు. ఐఎమ్ 60. 16. అలా కూడా ఫ్రమ్ బిలో దిస్ ఇట్స్ 1660. ఇది ఎప్పుడు స్టార్ట్ అయింది? మ్యారేజ్ అయిన తర్వాత? మ్యారేజ్ అయిన తర్వాత కదా. ఐ హ్యాడ్ అ బ్యాక్ ప్రాబ్లమ్. మా జిమ్నాస్టిక్స్లో ఒక నేషనల్స్ అప్పుడు కింద పడి మా L3, L4, L5 and 406. ఓ మై గాడ్. సో దట్ టైమ్ దే సెడ్ స్టీరాయిడ్ వేస్తే it will become better, but steroid side effects ఉంటుంది. This was one of the side effects. But of course 100% నేను స్టీరాయిడ్ అని చెప్పను. మా నాన్నగారు కూడా ఇలాగుంది. ప్రాబబ్లీ ఆఫ్టర్ 50 or something బాల్డ్ అవుతారు. నేను వచ్చి కొంచెం బేగా అయిపోయాను బికాస్ ఆఫ్ దట్ ఇంజురీ అండ్ స్టీరాయిడ్. అండ్ ఈ వెంటికల్ ఉన్నప్పుడు ఎవరు ఛాన్స్ ఇవ్వలేదు నాకు. ఇది వెళ్ళిన తర్వాతనే ఐఎమ్ గెటింగ్ ఛాన్సెస్. అంటే కొన్ని పోయిన తర్వాతే కలిసి వస్తుంది. అండ్ ఇప్పుడు విగ్ పెట్టడానికి ఎవరు దే ఆర్ నాట్ రెడీ. నేను చెప్తే నేను విగ్ పెట్టుంటానంటే మీకు ఇదే సార్ అందం అట్లా అంటారు. ఐ డోంట్ నో. ఇలానే బాగుంటారు మీరు స్క్రీన్ మీద.